అన్ని రాసావుగా అమ్మాయిలు ఇందాక లిస్ట్ లో అగరబత్తులు చెప్పడం మర్చిపోయారు, రాశారుగా? మేమేం చిన్నపిల్లలం కాదమ్మా. వనమూలికలతో తయారు చేసే అగరబత్తి మన అంబికానే కదా. ఇది వెలిగిస్తే మనకు మంచిది, మన ఇంటికి మంచిది. అంబికా దర్బార్ బత్తి. ఆయన ఉండవైతే వాళ్ళ అసలు ఫస్ట్ ప్లేస్ అయిందే రాజధాని కంటే. శర్మ గారు 3 గంటలకు వస్తున్నారు. చాలా పెద్ద ఎత్తున మరి అనుకోకుండా అందరూ జాయిన్ అయ్యేవాళ్ళని అనుకుంటూ అనుకుంటున్నాం. రేపు గురువారం నాడు మధ్యాహ్నం 3 గంటలకి ఏలూరు శ్రీమతి పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు ఏలూరు వస్తున్న సందర్భంగా పెద్ద ఎత్తున ప్రజల నుంచి స్పందన రావడమే కాకుండా కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా జిల్లాలో ఎంతో ఆనందంగా రేపు షర్మిలా గారిని చూడాలి, మనం దాంట్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో ఏ విధమైన అనుభవం ఉందో అందరికీ ఆ విధంగా ఇలా మళ్ళీ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తేవాలని ఏదైతే రాజశేఖర రెడ్డి గారు కలగన్నారో దానికి తగ్గట్టుగా రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయడమే ధ్యేయంగా పనిచేస్తానని చెప్పడం మా కాంగ్రెస్ కార్యకర్తలందరికీ కూడా ఎంతో ఉత్సాహంగా వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున యువకులందరూ కూడా వస్తున్నారు, మహిళలు కూడా ఇప్పుడు రావడం. గతంలో మరి ఉన్నటువంటి పరిస్థితులకి ఇవాళ ఒకటే, మనం ఎట్టి పరిస్థితుల్లోనూ రాహుల్ గాంధీని ప్రధాని చేయాలి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిపోయిన చాలామంది జాయిన్ అవ్వడానికి యువకులు కానీ మహిళలు పెద్ద ఎత్తున రావటం, రేపు ఇప్పుడు ఉన్న స్పందన చూస్తుంటే ప్రజలందరూ కూడా ఇవాళ ఆలోచనలో పడిపోయారు. ఈ రాష్ట్రంలో మనం కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవాలి, ఖచ్చితంగా మన షర్మిలా గారి నాయకత్వాన్ని బలపరచాలి. షర్మిలా గారు ఇవాళ ఏదైతే తండ్రి ఆశయం కోసం పనిచేస్తున్నారో దానికోసం అందరూ ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులకి ఆవిడ షర్మిలాదేవి గారు రెడ్డి గారు ఎంతో ఆవేదనతో, ఎందుకంటే నేను ఎన్నో ఊహించాను, మా నాన్న ఏ విధంగా అయితే రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారో ఆ రాష్ట్ర ఆయన పనిలోనే ఈయన కూడా నిమగ్నం అవుతాడు ఈ రాష్ట్ర అభివృద్ధికి అని నేను కూడా పాదయాత్ర 14 సంవత్సరాలు చేసినా, మాత్రం 14 నెలలు చేశాం. కానీ అధికారంలోకి వచ్చాక పూర్తిగా అందరినీ పక్కన పెట్టి ఒక నియంతగా నిరంకుశత్వంగా వెళ్ళటాన్ని ఆవిడ సహించలేకపోయింది. ఇవాళ షర్మిలారెడ్డి గారికి ఏమి మన జగన్మోహన్ రెడ్డి గారి నుంచి అవసరం లేదు, ప్రజలందరికీ చేయాలి. మా నాన్నగారు ఏ ఆశయంతో అయితే పనిచేసి ప్రజలందరూ ఆయనతో ఏ విధంగా ఉన్నారో ఆ ప్రజలందరూ మరి మా కుటుంబం మీద అభిమానం చూపుతున్నందుకు ఆవిడ ఎంతో ఇదితోటి బాధపడి ఆ బాధ హృదయంతో మరి ఇలా రాజశేఖర రెడ్డి గారిని ఏదైతే అన్నారో ఆ మాట నిజం చేద్దాం. మనం దీనికి ఒకటే మార్గం, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వాలి, కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తగా పనిచేస్తానని జాయిన్ అయినటువంటి షర్మిలారెడ్డి గారిని కాంగ్రెస్ అధినాయకత్వం అందరూ కూడా ఇవాళ షర్మిలా గారికి అయితే ప్రజల్లో ఒక మంచి స్పందన ఉంది, ఖచ్చితంగా షర్మిలారెడ్డి గారికి అధ్యక్ష పదవి ఇవ్వాలని చెప్పి మరి అధ్యక్ష పదవి ఇచ్చిన కాడి నుంచి ఆవిడ మొన్న మాకు ఇంటర్నల్ మీటింగ్లో పార్టీ మీటింగ్ ఒకటే చెప్పింది, మనం ప్రజలకు చేరువు కావాలి, ఇవాళ కొత్త వారిని కానీ అందరినీ చేర్చుకుందాం, మన అందరితో కలిసి పనిచేద్దాం, అది మనకు పదవి ముఖ్యం కాదు, నేను కార్యకర్తగా ఉంటాను అంటే ఇలా పిసిసి అధ్యక్ష పదవి ఇచ్చినప్పటికీ మనందరూ ఒకటే, మనందరూ ఒక కుటుంబ సభ్యులు అనే భావంతో మాట్లాడుతూ నిజంగా మేమందరం కూడా ఎంతో ఆశ్చర్యపోయాం.
అలాంటి పరిస్థితుల్లో మరి ఇవాళ షర్మిలారెడ్డి గారిని మరి బలపరచడానికి ఏలూరు జిల్లా నుండి మరి జిల్లా ఇవాళ ఏదైతే పాత జిల్లా ఉందో మరి అది జిల్లాలో ఉన్నటువంటి ఏలూరు నియోజకవర్గం కావచ్చు, పార్లమెంటరీ నియోజకవర్గం, అదేవిధంగా నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు, కాంగ్రెస్ అభిమానులు అందరూ రేపు తరలి వస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఏలూరు జిల్లా అధ్యక్షుని స్వాగతం పలుకుతూ మరి షర్మిలారెడ్డి గారి కార్యక్రమాన్ని జయప్రదం చేసి దీంట్లో అందరం పాల్గొని మనం ఏదైతే ఆవిడ ఏ ఆశయం కోసం అయితే రోడ్డు మీదకి వచ్చి ఇవాళ రండి మీరు ఎక్కడికి రమ్మంటారో అక్కడికి వస్తా, డిబేట్ పెడతారా, ఏం మాట్లాడతామని ఇవాళ ఆవిడ వస్తే ఇవాళ వైఎస్ఆర్ పార్టీలో గుబులు పుట్టి ఏం మాట్లాడుతున్నారో సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తున్నా, సవాల్ చేస్తున్నా, నీ మాటని నోరుని అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీరు అదుపులో పెట్టుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కాంగ్రెస్ కార్యకర్త ప్రజలందరూ కూడా ఇలా తిరగబడే రోజు దగ్గరకు వచ్చిందని చెప్పి మీ ద్వారా హెచ్చరిక కూడా చేస్తున్నాం. షర్మిలారెడ్డి గారు పెద్ద ఎత్తున ప్రజాస్పందన ఉంది అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ రేపు అందరూ కూడా కార్యక్రమంలో పాల్గొని మరి జయప్రదం చేయమని చెప్పి పూర్తి మద్దతు తెలియజేసి ఏ ఆశయం కోసం వచ్చారో ఆ ఆశయంలో మనందరం కూడా పాల్పంచుకుందామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ అందరినీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఉభయ గోదావరి జిల్లా నుండి అందరినీ రమ్మని ఆహ్వానిస్తున్నాం. ఈరోజు వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి ఏలూరులో ఒక కార్యక్రమం పెట్టినారు. దీనికి విశేషంగా జనప్రపంచనం దగ్గర నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డని ఆ గౌరవం మర్యాద, వైఎస్ గారి ఆశయాలని ఏ విధంగా నిలబెట్టాలి, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేస్తాననే వైఎస్ గారి ఎన్నో కలలు కన్నారు. కానీ అది సాధ్యపడలేదు. నేను సాధ్యం చేస్తానని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు స్వీకరించి చాలా కాంగ్రెస్ పార్టీ మీద మక్కువతో ఈ రాష్ట్ర అభివృద్ధి గురించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు ఎండబెడటానికి, సరిదిద్దడానికి చెక్కుమని చెప్పడానికి కూడా ఎంతో కృషి చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆవిడ్ని సారకపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమం జయప్రదం జరగాలి. రేపు సుఖీభవన్లో 3 గంటలకి జరిగే కార్యక్రమం జయప్రదం జరుగుద్దని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. తింటే అలంకార్ స్వీట్స్ తినాలి, తినిపిస్తే అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ ఐటమ్స్ మాత్రమే తినిపించాలి. ప్రతి సందర్భం తీయని వేడుకతో ప్రారంభం. అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ టేస్ట్ మీరెక్కడా చూసి ఉండరు, ఇక ముందు చూడరు. అందుకే రుచి, క్వాలిటీ, టేస్ట్ విషయంలో తగ్గేదేలే. అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ ఎక్కడ ఉందో ప్రతి నిత్యం అక్కడ ఆనందం ఉప్పొంగుతుంది. ఇది హ్యాపీ టైమ్, స్వీట్ మూమెంట్. లెట్స్ కమ్ అండ్ ఎంజాయ్ at Alankar Sweets and Bakers, Rama Mahal Center, RR Peta, Yeluru, Fire Station Center, Yeluru.